హాయ్ హలో నేను మీ క్రిష్ వెల్కమ్ టు క్రిష్ మ్యాథ్స్. క్రిష్ మ్యాథ్స్ టెలిగ్రామ్ ఛానల్లో స్టూడెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ రోజు నుంచి టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ యొక్క వీడియో సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరీస్లో కంప్లీట్గా 5 వీడియోస్ వస్తాయి, అంటే 5 పార్ట్స్. పార్ట్ 1 టు పార్ట్ 5లో కంప్లీట్గా ఈ టాపిక్కి సంబంధించి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మ్యాక్సిమం కవర్ చేయడం ట్రై చేస్తాను. ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రా మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఫార్మాట్లో పోస్ట్ చేసేస్తాను. ఓకే, సో ఈ 5 వీడియోస్ చూడండి, ఆ పీడిఎఫ్ కంటెంట్ చూడండి. ఆల్మోస్ట్ మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్లియర్, ఎస్పెషల్లీ పోలీస్ ఆస్పిరెంట్స్. అండ్ వన్ థింగ్, ఈ వీడియోలో ప్రజెంట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళల్లో నాకు ఓన్లీ అడ్వాన్స్ లెవెల్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. ఎందుకంటే దీంట్లో ఓన్లీ నేను బేసిక్స్ కవర్ చేస్తా ఉన్నాను ఈ టాపిక్ సంబంధించి. ఎవరైతే నాకు బేసిక్ లెవెల్ నుంచి కావాలి, ఫ్రెషర్స్గా ఎవరైతే ఉన్నారో ఆర్ ఈ టాపిక్ని ట్రికీగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాత్రం పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు కంప్లీట్గా అయితే చూడండి. ఓకే, సో నౌ మూవింగ్ టు ద కాన్సెప్ట్. ఓకే, సి ఎక్స్ప్లెయినింగ్ ద బేసిక్ కాన్సెప్ట్. మనకి టైటిల్లోనే ఉంది టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో దీనికి ట్రయాంగిల్ ఒకటి గీస్తున్నాను ఇక్కడ. సారీ, మరి చిన్నగా ఉందా? ఓకే, నౌ సో అప్పర్ పార్ట్లో డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్. సో దీని నుంచి ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద డిస్టెన్స్, సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ టైమ్, సో మీకు టైం కావాలి అనుకుంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ బై స్పీడ్. అండ్ యూ వాంట్ స్పీడ్, దెన్ డిస్టెన్స్ బై టైం. సో ఇది బేసిక్ పిరమిడ్ అన్నట్టు. టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ఇది బేసిక్ పిరమిడ్. దెన్ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నేను ఎంటైర్ టాపిక్ ఈ యొక్క 3 ఫార్ములాస్ని బేస్ చేసుకునే చెప్తాను. ఎంటైర్ టాపిక్ మీకు రిలేటివ్ కాన్సెప్ట్ వస్తుంది, దెన్ రిజల్టెంట్ కాన్సెప్ట్ ఉంది, దెన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, దెన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా నేను ఏవైతే ఇక్కడ 3 ఫార్ములాస్ రాశానో ఇవి చాలా సిల్లీగా బేసిక్ లాగా అనిపించవచ్చు, కానీ ఎంటైర్ చాప్టర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బేసిక్ థింగ్. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్. సెకండ్ థింగ్ ఏంటి అంటే కన్వర్షన్ ఆఫ్ కిలోమీటర్ టు మీటర్ పర్ సెకండ్. సో కిలోమీటర్స్ పర్ అవర్స్ నుంచి మీటర్ పర్ సెకండ్స్ కన్వర్ట్ చేయడము, రెండవది మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి కన్వర్ట్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి చాలా డెప్త్గా నేర్చుకుంటాం, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మార్కులు పోగొట్టుకుంటూ ఉంటాం. అవేంటి అంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అన్నట్టు. మనం జస్ట్ వాల్యూస్ చూసి ఆన్సర్ చేసేస్తాం, కానీ దాని పక్కన ఉన్న యూనిట్స్ మనం పట్టించుకోం మోస్ట్లీ. సో అందువల్ల ఈ చిన్న చిన్న థింగ్స్ని కంపల్సరీ మీరు ఓవర్లుక్ చేయొద్దు. నౌ సి, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30 kmph అని ఇచ్చాడు స్పీడ్ క్వశ్చన్లో. ఈ 30 kmphని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇది ఎంత అవుద్ది అని అడుగుతాడు అన్నట్టు. అంటే క్వశ్చన్లో నేను అడగడు, కానీ ఎక్కడ యూసేజ్ ఎక్కడ ఉందనేది మీకు ఫస్ట్ క్వశ్చన్లోనే ఉంది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ ఉంది కదా, ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే కిలోమీటర్ పర్ అవర్ అంటే కిలోమీటర్ పర్ అంటే బై అవర్. సో కిలోమీటర్ ఇన్ ద సెన్స్ 1000 meters by hour in the sense 60 minutes. Again each minute ki 60 seconds. Clear? Now 1000 by 3600, so it is 5 by 18. అంటే 1 kilometer per hour is equal to 1 kilometer per hour is equal to 5 by 18. Now what is 30 kmph? 1 apple is equal to this thing. Then what is the cost of 30 apples లాగా? Then 30 into 5 by 18 వచ్చింది మీటర్ పర్ సెకండ్స్లో వస్తుంది అన్నట్టు. సో మనకి ఇచ్చిన వాల్యూ కిలోమీటర్ పర్ అవర్లో ఉంటే మనం దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 5 by 18తో మల్టిప్లై చేయాలి టు గెట్ మీటర్ పర్ సెకండ్స్. టు గెట్ ఇంటూ
మీటర్ పర్ సెకండ్స్. ఇది క్లియరా? సో కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి వస్తున్నాము అంటే పెద్ద వాల్యూ నుంచి, అంటే కిలోమీటర్ అంటే పెద్దది కదా, మీటర్ అంటే చిన్నది కదా. సో కిలోమీటర్ నుంచి మీటర్కి వస్తున్నాము అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి వస్తున్నప్పుడు, ఈ చిన్నదానికి వస్తున్నప్పుడు చిన్న వాల్యూ పైన ఉండాలి. అంటే 5/18 అని మీనింగ్. నౌ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్లీ ఉల్టా. ఉల్టా అంటే 18/5. ఇక్కడ కూడా చిన్నదాని నుంచి మనం పెద్దదానికి వస్తున్నాం. మీటర్స్ నుంచి కిలోమీటర్కి. చిన్నదాని నుంచి దేనికి వస్తున్నాం? పెద్దదానికి. మనం పెద్దదానికి వస్తున్నప్పుడు పెద్ద వాల్యూ పైన ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. సో 18/5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ పర్ అవర్స్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? మీటర్ పర్ సెకండ్ని కేఎంపీలో కన్వర్ట్ చేయాలి. అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి కావాలి. ఇప్పుడు మనకి పెద్దది కావాలి అన్నప్పుడు సో 18/5తో మల్టిప్లై చేయాలి. సో 20 × 18/5, 5 4 జర్ 72. సో 72 kmph. 20 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 72 kmph అని చెప్తాం. క్లియర్? అలానే కేఎంపీహెచ్లోకి ఇచ్చినప్పుడు ఎంపీఎస్లో కావాలి అంటే 180 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్ పర్ సెకండ్స్ అంటాడు. దెన్ కిలోమీటర్ పర్ అవర్ అంటే పెద్దది, దాని నుంచి నేను చిన్న దాంట్లో కన్వర్ట్ అవుతున్నాను. చిన్న దాంట్లో కన్వర్ట్ అవుతాను కాబట్టి చిన్న వాల్యూ పైన ఉండాలి. అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. దేన్ని? 180ని. సో 18 టెన్స్, 10 5 జర్, సో 50 మీటర్ పర్ సెకండ్. క్లియర్? సో ఇక్కడ 2 కాన్సెప్ట్స్ చెప్పుకున్నామండి. ఇప్పుడు ఏవైతే 2 కాన్సెప్ట్స్ చెప్పానో దాని మీద ఇప్పుడు నేను ఈ సెషన్ అంతా కండక్ట్ చేస్తాను. ఓకే. దెన్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫార్ములాస్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దెన్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ 3 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఫార్ములా ఏదైతే ఉందో, ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ అండ్ టైంలో when distance is constant, speed and time are in inverse relation. అంతేనా కదా? సో డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంది అంటే ఎస్ ఇంటూ టీ కాన్స్టెంట్ కదా, అంటే ఎస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బై టీ అనే కదా. సో ఇన్వర్స్ రిలేషన్ ఇదంతా. సో ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఈరోజు యూటిలైజ్ చేస్తాం. ఓకే. సో ఇది బేసిక్ థింగ్స్ అండి. ఈ 2 ప్రస్తుతానికి నేర్చుకోండి. ఇలా ప్రతి సెషన్లో అంటే 5 పార్ట్స్ చేస్తున్నాను కదా, ఒక్కొక్క పార్ట్కి కూడా ఈ విధంగా ముందు బేసిక్స్ ఉంటాయి. అవి చెప్పి నేను మోడల్స్లోకి వెళ్తాను. ఓకే. సో ఈరోజు చేయబోయేదానికి ఇవి సరిపోతాయి బేసిక్స్. నౌ మూవింగ్ టు ఫస్ట్ క్వశ్చన్. నౌ a scooterist covers a certain distance with a speed of 25 meter per second. విత్ ఏ స్పీడ్ అన్నాడండి, వెంటనే రాసుకుంటాను నేను. సో స్పీడ్ ఎంత? 25 మీటర్ పర్ సెకండ్. హౌ మెనీ కిలోమీటర్స్ డస్ హీ కవర్ ఇన్ 2 hours 30 minutes. సో 2 hours 30 minutesలో ఎంత డిస్టెన్స్ని, ఎన్ని కిలోమీటర్స్ని కవర్ చేస్తాడు అడిగింది వాడు. ఎన్ని కిలోమీటర్లలో అడిగాడు వాడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఇచ్చిందేమో స్పీడ్ మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చాడు, కానీ అడిగిందేమో కిలోమీటర్స్ పర్ అవర్లో అడిగాడు. చూసారా? సో ఇక్కడ మనం ఓవర్లుక్ చేస్తాం అనమాట. యూనిట్స్ పట్టించుకోకపోతే నేరుగా ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 25 మీటర్ పర్ సెకండ్. దెన్ టైం ఎంత ఇచ్చాడు? 2 hours 30 minutes. సింప్లీ 2 hours 2గా రాసుకుంటున్నాను, 30 minutesని హాఫ్ అన్ అవర్ కింద రాసుకుంటున్నాను. అంటే 2 1/2. ఇట్ మీన్స్ 5/2 hours. ఇది క్లియరా? మనకు అడిగింది డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ అన్నాడు. నేరుగా మనం డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం వేసేసుకొని స్పీడ్ 25 కదా, టైం 5/2 కదా, వచ్చిందే వాల్యూ కదా అనుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకు? ఇక్కడ స్పీడ్ ఏమో మీటర్ పర్ సెకండ్స్లో ఉంది, టైం ఏమో అవర్స్లో ఉంది. సో ఈ ఫార్ములా మనం యూటిలైజ్ చేసినప్పుడు కంప్లీట్గా కూడా స్పీడ్ కిలోమీటర్స్లో ఉంటే, టైం అవర్స్లో ఉంటే, స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్ సో డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటే స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి అండ్ టైం అవర్స్లో ఉండాలి. ఒకవేళ టైమ్ సెకండ్స్లో ఉండి డిస్టెన్సు మీటర్స్లో ఉంటే దెన్ స్పీడ్ అనేది ఎంపీఎస్లో ఉండాలి. సో ఈ 3 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 టర్మ్స్ ఉంటే కేఎంపీహెచ్లో అన్నా ఉండాలి, లేదంటే ఎంపీఎస్లో అన్నా ఉండాలి.
కానీ ఇక్కడ ఒకటేమో మీటర్ పర్ సెకండ్‌లో ఉంది. ఇంకోటేమో అవర్స్‌లో ఉంది. సో, మనం అందుకే నేరుగా వాల్యుయేషన్ తీసుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేయకూడదు. నౌ వాడు అడిగింది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ ఎంత? 25 మీటర్స్ పర్ సెకండ్. ఇది అవర్స్‌లో ఉంది కాబట్టి టైము. సో, టైమ్ అవర్స్‌లో ఉంది కాబట్టి నేను స్పీడ్‌ని కూడా కిలోమీటర్స్ పర్ అవర్స్‌లో కన్వర్ట్ చేసుకుంటాను. ఎందుకు? మనకు అడిగింది కూడా ఆన్సర్ కిలోమీటర్స్‌లో అడిగాడు కాబట్టి. సో, స్పీడ్ 25 మీటర్ పర్ సెకండ్ కదా! 25 మీటర్ పర్ సెకండ్‌ని కిలోమీటర్స్‌లో కన్వర్ట్ చేయాలి అంటే దేనితో మల్టిప్లై చేయాలి? 25 ఇంటూ నాకు స్మాల్ థింగ్ నుంచి బిగ్ థింగ్ కన్వర్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను. సో, బిగ్ థింగ్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు బిగ్గర్ వాల్యూ పైన ఉండాలి అనుకున్నాం. క్లియర్? సో, 5 5s ఆర్. సో, 90 kmph. నౌ 25 ఇంటూ అంటే 18/5 వేసుకుంటున్నాను ఇక్కడే. ఇంటూ టైమ్ ఎంతండి? 5/2 అవర్స్. సో, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. 90 ఇంటూ 5/2. సో, 45 ఇంటూ 5. సో, మొత్తం ఎంత? 225 కిలోమీటర్స్. క్లియర్? సో, ఇది బేసిక్ క్వెషన్ అండి ఇది. సో, ఇక్కడ సింప్లీ ఏంటి అంటే మీకు యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్‌ని కూడా మీరు పట్టించుకోవడం కంపల్సరీ. జస్ట్ నంబర్స్‌ని చూసేసి యూనిట్స్‌ని ఓవర్‌లుక్ చేయడం అనేది చేయొద్దు. క్లియర్? ఎక్కువ మంది అలా చేస్తుంటారండి. సో, బాగా డీప్‌కి వెళ్ళినప్పుడు బేసిక్స్ మర్చిపోతాం అనమాట. నౌ మూవింగ్ టు సెకండ్ క్వెషన్. ఇది మీరు జాగ్రత్తగా క్వెషన్ చదవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో, మీకు ఇలాంటి మోడల్స్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఫ్రీక్వెంట్‌గా అడిగే వాటిలో ఇవి ఉంటాయన్నమాట. ఓకే. నౌ క్వెషన్ చదవండి. A train covers a distance in 30 minutes if it runs at a speed of 30 kmph. సో 30 kmph స్పీడ్తో వెళ్ళినప్పుడు దానికి ఎంత టైం తీసుకుంటుందంట? 30 minutes టైం తీసుకుంటుందంట. ఓకే. ద స్పీడ్ ఎట్ విచ్ ద ట్రైన్ మస్ట్ రన్ టు రెడ్యూస్ ద టైమ్ ఆఫ్ జర్నీ 20 minutes. అంటే ఏంటి? వాడు 30 kmph ఒక పర్సన్ ట్రైన్ కదా అది. సో ట్రైన్ 30 kmph స్పీడ్తో ప్రయాణిస్తే కొంత దూరాన్ని ప్రయాణించండి కానీ దాని గమ్యాన్ని చేరుకోవడానికి దానికి 30 minutes టైం పడుతుందంట. ఈ 30 minutes పట్టకూడదు. 20 minutes టైం పట్టాలి అంటే 20 minutes టైం తీసుకోవాలి అంటే గమ్యాన్ని చేరడానికి దీని స్పీడు ఎంత పెంచాలి ఆర్ ఎంత తగ్గించాలి అంటున్నాడు. ద స్పీడ్ అట్ విచ్ అ ట్రైన్ మస్ట్ రన్. సో ఆ ట్రైన్ స్పీడ్ ప్రెజెంట్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడండి ఎంటైర్ క్వశ్చన్స్లో మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఓన్లీ స్పీడ్స్ కనిపిస్తున్నాయి అండ్ టైమ్స్ కనిపిస్తున్నాయి. ఓన్లీ స్పీడ్స్ కనిపిస్తున్నాయి అండ్ టైమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కామన్ థింగ్ ఏంటండి కాన్స్టెంట్గా ఉన్నది? రెండు కాన్సెప్ట్స్లో కొంత దూరం అన్నాడు, సెకండ్ దాంట్లో కూడా సేమ్ అదే డిస్టెన్స్కి. కాబట్టి ఈ కాన్సెప్ట్లో ఏది కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ మనకు ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు ఎస్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే S1 T1 ఈజ్ ఈక్వల్ టు S2 T2. సో దీని ఏ విధంగా రాసుకోవచ్చు? S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. ఇది క్లియరా అండి? అంటే సింప్లీ పుట్ 30 minutes టైం తీసుకుంటుంది ఎంత స్పీడ్తో వెళ్తే? 30 kmph స్పీడ్తో వెళ్తే. 20 minutes టైం తీసుకోవాలి అంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి అని అడుగుతున్నాడు. మనకి డిస్టెన్స్ లేకుండా ఉన్న ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ కాన్స్టెంట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో అడిగింది ఏంటి వాడు? స్పీడ్ అడిగాడు. సో నా దీని నుంచి అంటే ఈ ఫార్ములా నుంచి వాట్ ఈస్ ద స్పీడ్ వాల్యూ అండి? అంటే S2 వాల్యూ ఎంత? సో S2 ఈజ్ ఈక్వల్ టు S1 T1/T2. సో వాట్ ఈస్ ద స్పీడ్ వాల్యూ? 30 ఇంటూ టైం 1 30/20 ఎంత? 45 kmph. అంటే ఏంటి? 45 kmph స్పీడ్తో వెళ్తే వాడికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు? జస్ట్ 20 minutes టైమే పడుతుంది అన్నట్టు. ఇది క్లియరా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఈ రెండు అంటే ఇచ్చిన క్వశ్చన్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ అండ్ టైం అనేది ఇంపార్టెంట్ మనకి. క్లియర్? దీన్ని ఒకవేళ నాకు ఇదంతా ఈ మెథడ్ నాకు తెలియదు సార్, నాకు ఓన్లీ బేసిక్ థింగ్స్ ఫాలో అవుతాను అంటే మీరు ఆ బేసిక్ థింగ్ ఏం చేయాలి అంటే చూడండి
సో ఫస్ట్ కేసులో ఒక రైలు 30 kmph వేగంతో ప్రయాణిస్తే కొంత దూరాన్ని 30 మినిట్స్ చేరగలదు అన్నాడు కదా. ఆ స్పీడ్ ఎంత? 30 kmph. సో ఎన్ని నిమిషాల్లో వెళ్తుంది? 30 మినిట్స్లో. 30 kmph అంటే ఏంటి మీనింగు? గంటకి 30 కిలోమీటర్లు వెళ్తుంది అని మీనింగ్. అవునా? గంటకి 30 కిలోమీటర్లు వెళ్తుంది అంటే అరగంటలో 30 నిమిషాలు అంటే అరగంటలో. సో అరగంటలో ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది అది? 15 కిలోమీటర్స్. అంటే అది ప్రయాణించిన డిస్టెన్స్ ఎంత? 15 కిలోమీటర్స్. సో దీని నుంచి నాకేమొచ్చిందంటే ఫస్ట్ లైన్ నుంచి డిస్టెన్స్ వాల్యూ తెలిసింది. అయితే ప్రయాణ సమయాన్ని 20 నిమిషాలు తగ్గించాలి అంటే అన్నాడు. సో ఎంత వేగంతో ప్రయాణించాలి? సో ఎంత వేగంతో ప్రయాణించాలి? ఎంత వేగం అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ ఇంతేనా? స్పీడ్ ఎంత? తెలీదైతే కనుక్కోవాలి మనం. డిస్టెన్స్ ఎంత? 15 కిలోమీటర్స్ బై టైమ్ ఎంతండి? 20 మినిట్స్ అన్నాడు. ఇక్కడ డిస్టెన్స్ ఏమో కిలోమీటర్స్‌లో ఉంది. డిస్టెన్స్ కిలోమీటర్స్‌లో ఉంది. కానీ టైమ్ ఏమో మినిట్స్‌లో ఉంది. కదా! సో దాన్ని నేను అవర్స్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. 20 మినిట్స్ ఎన్ని అవర్సు? 20/60 అంటే 20/3. సో ఎంతండి ఇది? 3 పైకెళ్తే 15 × 3 45 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇదే 45, ఇది 45 ఏదైనా ఒకటే అండి. సో ఇక్కడ చేసింది నేను బేసిక్ మోడల్. అంటే మీకేమి తెలియనప్పుడు ఆ బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూసేజ్ చేయొచ్చు అన్నట్టు. లేదు ఒకవేళ కావాలి అంటే ఇక్కడ ఈ ఫార్ములా అన్నీ కూడా మీకు ఫస్ట్ టైమ్ మీరు వింటున్నారన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇదంతా కూడా. మీకు అలవాటైతే ఈ ఫార్ములాస్ కూడా మీరు రాయరండి నేరుగా. సో దిస్ థింగ్ బై దిస్ థింగ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్ బై దిస్ థింగ్ సంథింగ్ అట్లా వేసేస్తారు నేరుగా మీరు. క్లియర్? సో నౌ మూవింగ్ టు థర్డ్ క్వశ్చన్. సో చూడండి క్వశ్చన్ చదవండి. ఒక రైలు 40 kmph వేగంతో ప్రయాణిస్తే తన గమ్యస్థానానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ 30 kmph వేగంతో వెళ్తే 16 నిమిషాలు ఆలస్యంగా వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. సో ఇక్కడ లేటే ఇచ్చాడు, ఇక్కడ ఆలస్యమే ఇచ్చాడు, ఇక్కడ కూడా ఆలస్యమే ఇచ్చాడు. ఓకే. సో దీనికి నేను 2 మెథడ్స్ చెప్తాను. ఈ 2 మెథడ్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. నౌ చూడండి. సో ఇక్కడ ఏదైతే మిడిల్ లైన్ ఉందో, సో ఆ మిడిల్ లైన్ అనేది తన యాక్చువల్ టైం అన్నట్టు. సో తను సాధారణంగా అంటే తన స్పీడ్‌తో వెళ్తే, తన యాక్చువల్ స్పీడ్‌తో వెళ్తే తనకి యాక్చువల్ టైం పడుతుంది. దట్ యాక్చువల్ టైమ్ ఈజ్ దిస్ లైన్ అన్నట్టు. సరే. ఇప్పుడు క్వెషన్‌లో ఏమిచ్చాడు? ఒక రైలు 40 kmphతో వెళ్తే 40 kmphతో వెళ్తే తనకి ఎంత టైం పట్టిందంట? 10 మినిట్స్ లేట్ అయిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను 10 AM కల్లా వెళ్ళిపోవాలి ఆఫీస్‌కి అనుకోండి. 10 AM కల్లా ఆఫీస్‌కెళ్ళిపోవాలి. కానీ ఎంత టైం పట్టింది? 10 మినిట్స్ లేట్ అయింది. అంటే 10 అవర్స్ 10 మినిట్స్ అంటే 10:10కి వెళ్ళింది. 10 గంటలకు రావాల్సిన అమ్మాయి 10 గంటల 10 నిమిషాలకు వెళ్ళింది అని. నౌ ఒకవేళ 30 kmph వేగంతో వెళ్తే 16 నిమిషాలు ఆలస్యంగా వెళ్తుంది. సో ఇంకా స్పీడ్ తగ్గింది కాబట్టి ఇంకా లేట్ అవుతది. నార్మల్‌గా వెళ్ళాల్సింది 10 గంటలకైతే ఇప్పుడు 16 నిమిషాలు లేట్ కాబట్టి ఇది 10 గంటల 10 నిమిషాలు. ఇది 10 గంటల 16 నిమిషాలు. ఈ 2 టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంతండి? ఈ 2 టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ కేస్‌కి, సెకండ్ కేస్‌కి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ 6 మినిట్సేగా. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ 6 మినిట్స్ అనేది. ఎందుకంటే మీకు క్వెషన్ చూద్దాం ఒకసారి. సో మన క్వెషన్‌లో ఇచ్చింది 40 kmph వేగంతో ప్రయాణిస్తే తన గమ్యస్థానానికి అన్నాడు. అలాగే 30 kmph స్పీడ్స్ ఇచ్చాడు. మనకిక్కడ ఫస్ట్ కేస్‌లో స్పీడ్ ఇచ్చాడు. సెకండ్ కేస్‌లో స్పీడ్ ఇచ్చాడు. అంటే స్పీడ్ రేషియో మనకిచ్చాడు క్లియర్‌గా. సో వాట్ ఈస్ ద స్పీడ్ రేషియో? ఫస్ట్ కేస్‌లో 40, సెకండ్ కేస్‌లో 30. సో 40:30 ఇది క్లియరా? అంటే దీన్ని నేను 4:3 కింద రాసుకుంటాను. సో స్పీడ్ రేషియో ఎంత? 4:3. ఇక్కడ టైమ్స్ ఇవ్వలేదు. కానీ 2 కేసెస్‌లో ఏది సమానం? డిస్టెన్స్ సమానం. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్ ఇన్వర్స్ రిలేషన్. ఇన్వర్స్ రిలేషన్ అంటే ఏంటి? స్పీడ్ రేషియో అంటే S1:S2 4:3 అయితే టైమ్ రేషియో ఏమవ్వాలి? ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి 3:4 అవ్వాలి. క్లియరా? స్పీడ్ రేషియో 4:3 అయితే టైమ్ రేషియో 3:4 అవ్వాలి. ఇది క్లియరా? అంటే ఏంటి? 4 యూనిట్స్ స్పీడ్‌తో వెళ్ళినప్పుడు తనకి 3 యూనిట్స్ టైం పట్టింది. 3 యూనిట్స్ స్పీడ్‌తో వెళ్ళినప్పుడు తనకి 4 యూనిట్స్ టైం పడుతుంది అని మీనింగ్. ఇది క్లియరా అండి? సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్పీడ్ 1:స్పీడ్ 2 = 4:3.
దెన్ వాట్ ఈస్ ద టైం రేషియో? స్పీడ్ గేటింగ్ ఉల్టా ఉంటుంది కాబట్టి, అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తే తక్కువ టైం పడుతుంది, తక్కువ స్పీడ్తో వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. అందుకే ఇన్వర్స్ రిలేషన్ చెప్పాం మనం. క్లియర్? సో 3:4. ఇక్కడ ఇది ఫస్ట్ కేసులో పట్టిన టైము, ఇది సెకండ్ కేసులో పట్టిన టైము. డిఫరెన్స్ ఎంతండి? 1 యూనిటేగా. సో ఇక్కడ 4:3 రేషియోలో వెళ్తే వాళ్ళకి టైం డిఫరెన్స్ ఎంత? 1 యూనిటే. కానీ మన క్వశ్చన్లో ఎంతని తెలిసింది ఇక్కడ? డిఫరెన్స్ ఎంతని తెలుసుకున్నాం ఇంతకుముందు ఇక్కడ? 6 మినిట్స్ ఉంది. అంటే 10కి వెళ్ళాల్సిన ట్రైను 10:10కి వెళ్ళింది ఫస్ట్ కేసులో, 10:16కి వెళ్ళింది సెకండ్ కేసులో. దెన్ డిఫరెన్స్ ఎంత? 6 మినిట్స్. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 యూనిట్ అని ఉంది. సో 1 యూనిట్ దేనికి సమానం? 6 మినిట్స్కి సమానం. 1 యూనిట్ 6 మినిట్స్ సమానం అయితే 3 యూనిట్స్ టైం 1 ఎంత అండి? టైం 1 3 యూనిట్స్ కదా. 3 యూనిట్స్ ఎంత? 3 × 6 18 మినిట్స్. ఎందుకు కనుక్కోవాలి టైం? ఎందుకు అంటే వాడు క్వశ్చన్లో ఏమడిగాడు? ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ ఫైండ్ ద యాక్చువల్ టైం అన్నాడు. ఫైండ్ ద యాక్చువల్ టైం అన్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు 18 మినిట్స్ ఏంటండి? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఈ 18 మినిట్స్ ఏంటండి? తను 40 kmph స్పీడ్తో వెళ్ళినప్పుడు తను 10 మినిట్స్ లేట్గా వెళ్ళింది కదా. అంటే 40 kmphతో వెళ్ళినప్పుడు తను 10 మినిట్స్ లేట్గా వెళ్ళింది కదా. ఆ టైం 18 మినిట్స్. అంటే మీరు ఒక ప్లేస్ నుంచి బయలుదేరారు, మీరు ఆ ప్లేస్కి మీరు గమ్యానికి చేరుకునేటప్పటికి ఎంత టైం పట్టిందంటే 18 నిమిషాలు మీరు ప్రయాణం చేశారు. మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే గమ్యస్థానానికి ఆ ఫంక్షన్కో సంథింగ్ ఒక పార్టీకి అనుకుందాం, పార్టీకి వెళ్ళడానికి మీకు మీ ఇంటి దగ్గర నుంచి 18 నిమిషాలు టైం పట్టింది. మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే మీ ఫ్రెండ్ అన్నాడు, ఎందుకు 10 మినిట్స్ లేట్గా వచ్చావు అని అన్నాడు. అంటే ఏంటి మీనింగ్? మీరు 8 మినిట్స్లోనే వెళ్ళిపోవాలి నార్మల్గా అయితే. సో 10 మినిట్స్ లేట్ అయింది కాబట్టి మీకు ఎంత టైం పట్టింది? 18 మినిట్స్ టైం పట్టింది అని మీనింగ్. అంటే ఇక్కడ 18 మినిట్స్ వచ్చింది కదా. అంటే మీరు 10 మినిట్స్ లేట్గా వెళ్ళారు కాబట్టి మీకు 18 మినిట్స్ టైం పట్టింది అని మీనింగ్. దెన్ వాట్ ఈజ్ యాక్చువల్ టైం? 10 మినిట్స్ లేట్ ఉంది కాబట్టి దాంట్లో ఆ 10 తీసేస్తే ఎంత? 18 - 10 = 8 మినిట్స్. సో దిస్ 8 మినిట్స్ ఈజ్ యాక్చువల్ టైం. దిస్ 8 మినిట్స్ ఈజ్ యాక్చువల్ టైం. ఇది క్లియరా? చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. క్లియర్? అడిగింది ఏంటి మనల్ని? వాడు డిస్టెన్స్ అడిగాడు. సో నా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమేగా. ఇక్కడ మనకు రేషియోస్ ఉన్నాయి ఆల్రెడీ స్పీడ్కి టైంకి. ఒకవేళ S1 తీసుకుంటే టైం 1 తీసుకోవాలి, S2 తీసుకుంటే టైం 2 తీసుకోవాలి. సో ఏదైనా తీసుకోండి. మీకు S1 ఎంత? 4. టైం ఎంత? 3 యూనిట్స్ దేనికి సమానం? 80 మినిట్స్ కదా. సో 18 బై ఎంత? మినిట్స్ కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 18/60. సారీ, స్పీడ్ ఎంత అండి ఫస్ట్ది? 40 కదా. 4 వేస్తే కామన్గా ఉన్నారు మీరు కూడా. సో స్పీడ్ ఉన్నంత 40 కదా. సో 40 × 18/60. నౌ దెన్ 4 × 3 ఎంతండి? 12 కిలోమీటర్స్. క్లియర్? సో జాగ్రత్త అర్థం చేసుకోవాలి దీన్ని. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. సో మీకు సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న ఫార్ములా ఉంది దీనికి. సో దీన్ని ట్రిక్ అని చెప్పుకోవచ్చు. దీన్ని యూజ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ మనకి అడిగింది ఏంటి? వాడు డిస్టెన్స్ అడిగాడు కదా. నా కొత్త ఫార్ములాకి రాస్తాను, ఆ ఫార్ములా నోట్ చేసుకోవాలి మీరు అందరూ. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ స్పీడ్ ప్లేస్లో ప్రోడక్ట్ ఆఫ్ ది 2 స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ దోస్ 2 స్పీడ్స్ ఇంటూ టైం ప్లేస్లో సేవ్డ్ టైం అని రాస్తున్నానండి. సేవ్డ్ టైం. ప్రోడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ ఎంత? ఫస్ట్ 40, సెకండ్ ఎంత? 30 బై డిఫరెన్స్ ఎంత? 10 ఇంటూ సేవ్ టైం ఎంత అండి? సేవ్ టైం అంతే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అండి. 2 ఆలస్యంగా ఇస్తే డిఫరెన్స్ తీసుకోవాలి, 2 ముందుగా వెళ్ళిపోతే డిఫరెన్స్ తీసుకోవాలి, 1 ముందుగా 1 ఆలస్యంగా వెళ్తే సమ్ తీసుకోవాలి. క్లియర్? సో ఇక్కడ సేవ్ టైం ఎంత? 6 మినిట్స్. సో 6 మినిట్స్ అంటే 6/60 అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు? 40, 30 అవర్స్లో ఉంది కాబట్టి. నా సో 120, ఇది ఒక 10, మొత్తం ఎంతండి? సాల్వ్ చేస్తే 12 కిలోమీటర్స్. సింపుల్. అదే 12 ఇక్కడ వచ్చేసింది మనకి. సో ఇంత చేయాల్సిన అవసరం లేదు ఈ ఫార్ములాలో. సో మీకు స్టార్టింగ్ చెప్పాను నేను, ఆ ఫార్ములాస్ని యూజ్ చేస్తాను మొత్తం ఎంటైర్ చాప్టర్ అని చెప్పి.
సో ఈ టైం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తున్నాం మనం. డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ప్లేస్లో ఏం వేసుకుంటున్నాను, ఇక్కడ 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి S1 S2 బై S1 డిఫరెన్స్ S2. సో ప్రోడక్ట్ బై డిఫరెన్స్ తీసుకుంటాను అన్నట్టు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టైం కింద వేసుకుంటే అగైన్ నాకు ఎంత వచ్చింది, 12 కిలోమీటర్స్ వచ్చింది. క్లియర్? నౌ సో మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో దీంట్లో ఈ సెషన్లో దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. దెన్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను ఒక 2. నౌ చదవండి. ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 4/5వ వంతు వేగంతో ప్రయాణించగా తన ఆఫీస్కు 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే అతనికి సాధారణంగా పట్టే సమయం ఎంత? సో ఇక్కడ సాధారణ సమయం ఇన్ ద సెన్స్ యాక్చువల్ టైం అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్ టైం ఎంత అని. ఇప్పుడు దీన్ని కూడా నేను 2 మెథడ్స్ చేస్తాను. ఒకటి మీకు ట్రిక్స్ చెప్తాను, ఒకటి బేసిక్ మెథడ్ చెప్తాను. ఒకటి ఏంటి అంటే చూడండి, ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 4/5వ వంతు స్పీడ్తో వెళ్ళాడంట. అంటే ఏంటి, తన యాక్చువల్ స్పీడ్ 5 యూనిట్లు అయితే తను ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 4 యూనిట్ల స్పీడ్తో వెళ్తున్నాడు. సో తన యాక్చువల్ స్పీడ్ 5 యూనిట్స్ అయితే తను వెళ్ళేది 4 యూనిట్ స్పీడ్తో వెళ్తున్నాడు అని మీనింగ్. సో ఆ 4:5 అంటే ఏంటండి, 4/5ని 4:5గా రాసుకుంటా. వాట్ ఈస్ 4:5? స్పీడ్ రేషియో, అంతే కదా. సో S1 S2 ఈజ్ ఈక్వల్ టు 4:5. ఏంటి 5? తన యాక్చువల్ స్పీడ్ అనమాట. తను 5 యూనిట్స్తో వెళ్ళగలడు, కానీ ప్రజెంట్ ఏంటి 4 యూనిట్స్తోనే వెళ్తున్నాడు అని మీనింగ్. ఇది క్లియరా? నాకు స్పీడ్ రేషియో ఇచ్చాడు. స్పీడ్ రేషియో తెలిసినప్పుడు ఈ కేసులో ఆటోమేటిక్గా డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా అండి. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే స్పీడ్ రేషియో తెలిస్తే నాకు ఆటోమేటిక్గా టైం రేషియో కూడా తెలుసుగా. దెన్ వాట్ ఈస్ టైం రేషియో? 5:4 అవుతుంది. ఇది క్లియరా? ఓకే. నౌ చూడండి, తను 4 యూనిట్స్ స్పీడ్తో వెళ్తే తనకు ఎంత టైం పట్టింది, 5 యూనిట్స్. తను 5 యూనిట్స్ స్పీడ్తో వెళ్తే తనకు ఎంత టైం పట్టింది, 4 యూనిట్స్. అంటే తనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి, డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ ఈ రెండింటిలో ఏది ఎక్కువ స్పీడ్, 5 యూనిట్స్ కదా. అంటే తను సాధారణ వేగంతో వెళ్తే తనకి 4 యూనిట్ల టైమే పడుతుంది, కానీ స్పీడ్ తగ్గించాడు, 4 యూనిట్స్తో వెళ్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది, ఒక్క 1 యూనిట్ అనేది ఎక్స్ట్రా టైం పట్టింది కదా. సో తను ఎంత ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు, ఎంత లేట్గా వెళ్ళాడు, 1 యూనిట్ లేట్గా వెళ్ళాడు. కానీ క్వశ్చన్లో ఆ 1 యూనిట్ ఎంత ఇచ్చాడు మనకి, క్వశ్చన్లో ఆ 1 యూనిట్ మనకి ఎంత ఇచ్చాడు, సో 10 మినిట్స్ అని ఇచ్చాడు. 1 యూనిట్ దేనికి సమానం ఈ రోజున ఇప్పుడు, సో 1 యూనిట్ దేనికి సమానం, 10 మినిట్స్. క్లియర్? సో 1 యూనిట్ 10 మినిట్స్ అయితే అడిగింది ఏంటి, సాధారణ సమయం అన్నాడు. సాధారణ సమయం ఎప్పుడు పడుతుంది, తను ఎప్పుడైతే సాధారణ వేగంతో వెళ్తే, తన యాక్చువల్ స్పీడ్తో వెళ్తే తనకి యాక్చువల్ టైం పడుతుంది, అంతే కదా. సో తన యాక్చువల్ స్పీడ్ ఏంటి, 5 యూనిట్స్. మనకు అడిగింది ఏంటి, వాడు యాక్చువల్ టైం అడిగాడు. అంటే తను 5 యూనిట్స్తో వెళ్ళినప్పుడు, తన యాక్చువల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు తనకు పట్టిన టైం ఎంతండి, 4 యూనిట్సే కదా. అంటే 1 యూనిట్ 10 మినిట్స్ సమానం అయితే 4 యూనిట్స్ ఎంతకు సమానం, 40 మినిట్స్. సో దిస్ 40 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. అంటే సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, తన యాక్చువల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు తన యూనిట్స్ ఎన్ని, 5. ఆ 5 యూనిట్స్తో వెళ్తే తనకి ఎంత టైం పడుతుంది, 4 యూనిట్స్. సో 1 యూనిట్ 10 కాబట్టి 4 యూనిట్స్ ఎంత, 40. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది బేసిక్ మెథడ్. దీనికి షార్ట్ కట్ లాగా ఏం చెప్పుకోవచ్చు అంటే, సో మనకి ఏదైతే ఫ్రాక్షన్ ఇస్తాడో ఆ ఫ్రాక్షన్ ఇట్లా రాసేసుకుంటాము, 4/5 అని. సో 10 మినిట్స్ కదా, కంపల్సరీ 4/5 అన్నాడంటే పైన లెస్ వాల్యూ ఉంది అంటే తన పైన ఉన్న నంబర్ ఏదైతే ఉందో అంత స్పీడ్తో వెళ్తున్నాడు అని, కింద నెంబర్ ఏదైతే ఉందో అంత స్పీడ్తో వెళ్ళగలడు అని. సో తక్కువ స్పీడ్తో వెళ్తున్నాడు కాబట్టి కంపల్సరీ లేట్ అవుతుంది. సో 10 మినిట్స్ లేట్ అయింది. ఇప్పుడు ఈ పైన న్యూమరేటర్ ఏదైతే ఉందో ఆ న్యూమరేటర్తో ఈ 10ని మల్టిప్లై చేయడమేనండి. ఎంత అది, 4 × 10 బై ఈ న్యూమరేటర్ ఈ డినామినేటర్ యొక్క డిఫరెన్స్ ఎంత, 5 - 4 ఉంది కదా, 5 - 4. సో ఇదే వాల్యూ 4 × 10 ఎంత అండి, 40. బై డిఫరెన్స్ ఎంత, 1 ఉంది కాబట్టి 40 మినిట్స్. సింపుల్గా. క్లియర్? ఒకవేళ క్వశ్చన్లో 3/5 అని ఇచ్చాడు అనుకోండి, ఇదే క్వశ్చన్లో 3/5వ వంతు వేగంతో ప్రయాణించగా తన ఆఫీస్కు 10 మినిట్స్ లేట్ అయింది అంటాడు. అప్పుడు ఏం చేస్తాము, ఈ మెథడ్ చేయొచ్చు. ఈ మెథడ్ కానప్పుడు సో 3/5 కదా ఇచ్చాడు, సో 3/5 ఎన్ని నిమిషాలు లేటు, 10 మినిట్స్ లేట్. సో 3/5 అంటే పైన న్యూమరేటర్ 3 ఉంది కదా, సో 3తో దేన్ని మల్టిప్లై చేయాలి, 10తో మల్టిప్లై చేయాలి. అంటే 3 ×
10 బై డిఫరెన్స్ ఎంతండి న్యూమరేటర్ డినామినేటర్కి 5 మైనస్ 3 2. సో 2 5 సార్ మొత్తం ఎంత 3 5 సార్ 15 మినిట్స్ తన యాక్చువల్ టైం అని చెప్పేస్తాం అన్నట్టు. క్లియరా? సేమ్ తక్కువేనా? ఈ కేసులో ఎక్కువ అనుకుందాం. అంటే ఒక పర్సన్ తన వేగంలో తన సాధారణ వేగంలో 6/5 వంతు వేగంతో ప్రయాణించగా అంటే ఏంటి? తన యాక్చువల్ స్పీడ్ ఎంత? 5 యూనిట్స్. తను ఇప్పుడు ఏ స్పీడ్‌తో వెళ్తున్నాడు? 6 యూనిట్స్‌తో వెళ్తున్నాడు. అంటే తన సామర్థ్యానికి మించి వెళ్తున్నాడు. ఆటోమేటిక్‌గా తనకు పట్టే టైం కంటే కూడా తక్కువ టైం పడుతుంది కదా! సో, ఇలాంటిది ఇచ్చినప్పుడు సో, తనకి 10 మినిట్స్ ఎర్లీగా వెళ్ళాడు అంటాడు. 6/5 స్పీడ్‌తో వెళ్ళినప్పుడు 10 నిమిషాలు త్వరగా వెళ్ళిపోయాడు ఆఫీస్‌కి అంటాడు. ఎందుకు? ఎక్కువ స్పీడ్‌తో వెళ్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్‌గా ఎర్లీగా వెళ్ళిపోతాడు. యాక్చువల్ టైం ఎంత? సాధారణ సమయం ఎంత అంటాడు. సేమ్ ఈ మెథడ్ యూజ్ చేస్తామండి. ఎట్లా? సో 6 ఇంటూ 10 బై డిఫరెన్స్ ఎంత? 6 మైనస్ 5 1. సో ఆన్సర్ ఎంత? 60 మినిట్స్ ఆర్ 1 అవర్. ఇంతే ఆన్సర్. ఓకే. సో మీరు ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. మీకు ఇంతకుముందు మెథడ్లో కూడా ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. డిస్టెన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ బై డిఫరెన్స్ ఇంటూ సేవ్డ్ టైం అదన్నా వాడుకోవచ్చు. ఓకే. సో మీరు అన్ని నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేయండి. మీకు టైం కూడా పెద్ద డిఫరెన్స్ పట్టదు. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు బేసిక్ మెథడ్ చేసినా సరే ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్. నౌ మూవింగ్ టు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ సెషన్. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్కి ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ 7/10 స్పీడ్తో వెళ్తున్నాడు అంటండి. 7/10 స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఎంత టైం లేట్ అయింది? ఖచ్చితంగా లేట్ అవుతుంది కదా! ఎందుకు? తన యాక్చువల్ స్పీడ్ ఎంత? 10 యూనిట్స్. తను వెళ్ళేది ఎంత? 7తో. సో ఆటోమేటిక్గా లేట్ అవుతుంది. ఇది మీరు చేసేయాలి. సో చూడండి ఎట్లా 7/10 తీసుకుంటాను. చాలా ఈజీ అండి ఇవి. సో 24 పైన రెండింటి మల్టిప్లై చేస్తే 7 ఇంటూ 24 బై డిఫరెన్స్ ఎంత అండి? 7కి 10కి 3. 3 8 సార్ 8 7 సార్ ఎంత? 56 మినిట్స్. సో అదే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ నేను. క్లియర్? సో ఆ విధంగా సెకండ్ క్వశ్చన్ కూడా చేయాలి. ఇది కూడా మీకు ఇచ్చిన మోడలేనండి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే నా వాట్సాప్ నెంబర్ కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ పోస్ట్ చేయండి. వెంటనే మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో రేపు పార్ట్ 2తో ముందుకు వస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.